జనం సినిమా నుంచి మంచైనా అందుకుంటారు, చెడైనా అందుకుంటారు. కానీ మనం ఇచ్చే ప్యాకేజ్ ఎలా ఉందన్నదే చూస్తారు. ఇప్పుడు 'శంకర్' ప్యాకేజీ కొంచెం పాత స్టైల్ అనిపించింది మనకి. అయినా ఈ కాలంలో ఎథిక్స్ ఎవరు చూస్తారండి? నీతి ఎవడికి కావాలి? గంధపు చెక్కలో దొంగతనం చేసేవాడు, అమ్మాయిల వెనకాల తిరిగేవాడు, ప్రేమ బంధాలు అని పేరు పెట్టి కనీస మానవత్వం లేకుండా ఇతరుల్ని నరుక్కుంటూ పోయే యానిమల్స్ వీళ్ళే కదా ఇప్పుడు హీరోలు. అలాంటి హీరో క్యారెక్టర్లనే కదా జనం కూడా బాగా ఆదరిస్తున్నారు. ఎథిక్స్ దేవుందిలే, థ్రిల్ కదా ముఖ్యం అనుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి శంకర్ గారి నీతి సూత్రాలు ఎన్ని వచ్చుతాయి? కాలం మారిపోయింది, శంకర్ సినిమాలకి కాలం చెల్లింది అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ వాదం మేము ఒప్పుకోం. ఎందుకంటే ప్యాకేజ్ కరెక్ట్గా ఉంటే జనం చెడునైనా తీసుకుంటారు, మంచినైనా తీసుకుంటారు. సరైన ప్యాకేజీలో అందించడం ముఖ్యం. పూర్వం రోగం తగ్గించే మందుని మంచి అరటిపండులో పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు డ్రగ్స్ని చాక్లెట్లో పెట్టిస్తున్నారు. జనం అలాంటి వాటిని ఆదరించారు, ఇలాంటి వాటిని ఆదరిస్తున్నారు. సో లోపల విషయం ఏదైనా ఎలా అందించావు అన్నదే జనానికి ఇంపార్టెంట్. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు.